మీకు ఆ మూవీ చేసినప్పుడు అనిపించిందా అండి అంటే ఈ హీరోయిన్ కాకుండా అంటే ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ని బట్టి హీరోయిన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కదా, ఈమె కూడా కొత్త కొత్త అమ్మాయి కదా, ఈ కాజల్ను సమంతను పెడితే బాగుండేది కదా అనిపించిందా? నేను కొత్తవాడినే కదండి. అంటే కరెక్టే, కాకపోతే అంటే మెయిన్ హీరోయిన్ రోల్ పెద్దది కదా మూవీలో, సో అంటే అప్పుడు మీకు అనిపించిందా ఇంకా పెద్ద హీరోయిన్ పెడితే బాగుంటుండేది? ఇలాంటి ఒక డెబ్యూ రావడం అదృష్టం అండి. అయితే ఇంకోటండి, ఒకవేళ నేను నిజంగా ఒక స్టార్ హీరో అయ్యుండి నాకు ఒక చాయిస్ ఉండుంటే ఇదే స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా నన్ను అడుగుంటే హీరోయిన్కి మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా అని, నేను అనంతిక అనే చెప్తా అండి. ఎందుకంటే షీఈస్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ శుద్ధి అయోధ్య. ఇవాళ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అదే అన్నారు, రేపొద్దున చూసే వాళ్ళు కూడా అదే అంటారు. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ థింక్ ఆఫ్ అ బెటర్ ఆప్షన్ దాన్ అనంతిక ఫర్ శుద్ధి అయోధ్య. అండ్ మా డైరెక్టర్ కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి ఆవిడనే పెట్టుకున్నారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మీరు మూవీ ప్రమోషన్స్కి వేరే ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే, లేదంటే ఆడియో ఫంక్షన్స్కి కానివ్వండి, తను ఏమాత్రం మొహమాటం లేకుండా అంటే ఈ మూవీలో ఏవైతే తను చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ శారీ మీద కూడా తను అవన్నీ స్టేజ్ పైన కానివ్వండి మూవీ ప్రమోషన్స్లో కానీ తను చేసి చూపించింది. సో అంటే చూసే ఆడియన్స్కి కూడా ఏమర్థమైంది అంటే, ఓహో అందుకే తనని ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా హీరోయిన్గా తీసుకున్నారేమో అని ఆల్మోస్ట్ అర్థమైపోయింది అందరికీ. అదే రీజన్ అండి. ఆవిడకి ఎన్నో కళలు వచ్చు కాబట్టే మా డైరెక్టర్ ఆవిడని పెట్టుకున్నారు. అంటే షీఈస్ బార్న్ ఫర్ దిస్ క్యారెక్టర్. సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే యా, ఈ క్యారెక్టరే ఆమెను ఎంచుకుంది. మీ ఫోకస్ మొత్తం వర్క్ పైన? నా ఫోకస్ అంతా నేనున్న 35 minutes నేను ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు నేను ఎలా కనపడతా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించలే. నా ఫోకస్ అంతా మనం ఎలా యాక్ట్ చేయాలి, డైరెక్టర్కి తగ్గట్టు మనం ఎలా బిహేవ్ చేయాలి అంతే. ఎందుకంటే నాకు తెలుసు జనాలు ఎంత స్ట్రగుల్ అవుతారో. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒక చిన్న అవకాశం కోసం కూడా ఎంత స్ట్రగుల్ అవుతారో నాకు తెలుసు. ఇప్పుడు ఇది ఒక హీరో అవకాశం, అండ్ ఇది ఒక పెద్ద బ్యానర్, అండ్ ఇది ఇన్ని లొకేషన్స్లో తీసిన సినిమా. అసలు ఒక చిన్న సినిమాకి, కొత్త వాళ్ళతో తీసే సినిమాకి పెట్టే బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అసలు నాకు 1% కూడా ఇంకొంచెం ఇది తింటే బాగుండు, ఇంకొంచెం అదంటే బాగుండు అనేది ఎప్పుడు ఏది లేదు. ఇంకా అసలు వచ్చిందే నిజంగా ఇంతకంటే బెటర్ అవకాశం రాదు అనే చెప్పుకునే ఇంకా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. ఓకే, అంటే ఒక 5 minutes మన మూవీ గురించి పక్కన పెట్టండి. స్పీడ్గా ఒక క్వశ్చన్స్ అడిగితే మీరు అంతే స్పీడ్గా ఆన్సర్ చెప్పారు. షూర్. మీరు మీ లైఫ్లో ఎవరినైనా వాళ్ళకి తెలియకుండా ఒకసారి కొట్టాలని ఉందా? ఎవరు వాళ్ళు? ఉంటుంది ఖచ్చితంగా, ఒకరికి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అయినా ఒకసారి వాళ్ళని కొట్టిక్కడి నుంచి ఉరికిపోవాలి అని అనిపిస్తుంది. ఉందండి, కానీ పేరు చెప్పలేను, నిజంగా చెప్పలేను. సరే, మీరు చిన్నప్పుడా అంటే మీరు చిన్నప్పటి టీచరా, స్టూడెంటా, మీ ఫ్రెండా? అది కొంచెం పెద్ద అయ్యాకే, చిన్నప్పుడైతే కాదు. మీరు పెద్ద అయిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళ బయట వాళ్ళ? బయట వాళ్ళే. అంటే నేను కొట్టను కానీ కొట్టాలని ఉంది. ఎంతమంది మీ లిస్ట్లో? ఒక్కరే. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మీ లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి? లిటిల్ హార్ట్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ యాజ్ ఆఫ్ టుడే. ఓ, నేను బాక్స్ ఆఫీస్ మొత్తం స్టడీ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. షేర్ మార్కెట్స్లో ఏమైనా చేస్తారా అండి? లేదు, షేర్ మార్కెట్స్ లేదు, ఇంకా అంత యాక్టివ్ కాదు. ఓకే, అప్పుడప్పుడు ఇదివరకు చేసేవాడు. మీరు చిరంజీవి గారు సడన్ గా మీకు ఎదురుపడినా ఏం చేస్తారు మీరు? నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అంతే. సార్ నేను ఇప్పుడే వచ్చిన ఒక చిన్న హీరోని, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలంట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. తన సినిమాలో ఏదైనా రోల్, మంచి రోల్ కాకపోతే ఏదైనా కాసేపే ఉంటుంది డ్యూరేషన్ అని అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అంటే పాన్ ఇండియా కాదండి, వరల్డ్ మొత్తం చూస్తారు. కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అసలు మొత్తం కామెంట్స్ అన్నీ ఇంటర్నేషనల్ కామెంట్సే ఉంటాయి, లైక్ ప్రభాస్ ఫైట్ సీన్స్ ఇవన్నీ. సో అలాంటి వాళ్ళతో సినిమా చేస్తే ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది. సో ఆ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఇది చాలా మంది కాదు, ఒకరే. శ్రీలీల. మీరు తీసే మూవీస్లో మేబీ ఉండొచ్చేమో. క్యాల్కులేషన్ వర్కౌట్ అయితే వై నాట్. ఓకే, మీ క్రష్ ఎవరు? ఇప్పుడు ఎవరు లేరండి. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్. నా వైఫే నా క్రష్, అంతే. సేఫ్ ఆన్సర్ కూడా ఇచ్చా. పవన్ కళ్యాణ్ గారి మేనరిజం? నువ్వు నందా అయితే నాకేంటా, నేను బద్రీనాథ్. సరే, ఇప్పుడు మీ మూవీ ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ మిస్సెస్ ఏమన్నారండి? మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. మా నాన్న అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు.
ఇంకా చాలామందికి చెప్పుకుంటున్నాడు మా అబ్బాయి ఇప్పుడు ఒక హీరో అని. కానీ వాళ్ళు మా వైఫ్ అయితే ఇంకా నువ్వు నీలో చాలా పొటెన్షియల్ ఉంది, నువ్వు ఇంకా చేయాలి అని ఎంకరేజ్ చేస్తుందండి. సో ఈ సినిమా వల్ల అంటే తను కూడా చూసింది కదా, ఆ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక 5 రెట్లు పెరిగింది ఈ సినిమా వల్ల. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా సినీ కార్మిక వాళ్ళు కూడా కొంచెం అంటే ధర్నా చేయడం అదంతా జరిగింది. అంటే అవి చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి. మనం వాటి మీద మనం ఆ గొడవల్లో పార్ట్ అయితే తప్ప కంప్లీట్ పిక్చర్ ఉండదు. మనం ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయకూడదు. ఓకే, అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది, కానీ నాకు డీప్గా ఐడియా లేదండి. అవుతున్నాయని మీకు ఎలా తెలుసో నాకు అలానే తెలుసు, కానీ ఆ డీప్గా వాటిలోకి వెళ్ళే అంత టైం నాకు దొరకలేదు. ఇప్పుడు మీరు అంటే సింగపూర్కి వెళ్ళొచ్చారు, ఇంకెక్కడికి వెళ్ళారండి మీరు? సింగపూర్ అండ్ జర్మనీ అండి, కానీ ఎక్కువ సింగపూర్. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ బయట దేశాల్లో? సింగపూర్లో నేను 6-7 ఇయర్స్ ఉన్నాను. మొత్తం బయట దేశాలు నేను ఒక 8 ఇయర్స్ ఉన్నాను. 8 ఇయర్స్ ఉన్నారు. ఓకే, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ క్లైమేట్కి కానివ్వండి, అక్కడ వాటన్నిటికీ మీరు అలవాటు పడి ఇక్కడ ఉండాలంటే కొంచెం స్టార్టింగ్ కొద్ది రోజులు ఇబ్బంది అయింది. అక్కడ ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఏం మారాలనుకుంటున్నారు మీరు? ఏదైనా సిస్టమ్ మారాలి, సంథింగ్, అబ్బాయి ఏంద్రా నాయన ఈ రోడ్లు, ఈ ట్రాఫిక్ ఏంది, అక్కడైతే బాగుంటుంది ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇండియా నిజంగానే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సిస్టమ్ మారాలి అని. అంటే ఒకటి ఏంటంటే నేను ఇక్కడే పుట్టి పెరిగా అండి. నేను అబ్రాడ్లో పుట్టి పెరిగి వస్తే కొంచెం వేరేలా ఉంటుంది. అక్కడ బాగున్న సిస్టమ్, ఇక్కడ బాగాలేని సిస్టమ్, ఇక్కడ ఇది మారాలి అని కాంట్రవర్షియల్ టాపిక్స్ అండి. నేనేం కాంట్రవర్సీ చేస్తలేనండి, అయ్యో మామూలుగా మీ అభిప్రాయం అడుగుతున్నాను అంతే. అంటే ఒకటి అండి, డెఫినెట్లీ ఇది నేను జర్మనీలో సింగపూర్లో రెండిట్లో చూసా. చాలా పంక్చువల్ ఉంటారు, అంటే టైం సెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది జనాలకి. 9 అంటే 9 9 AM అంటే 9 AM. ఇన్ఫ్యాక్ట్ ఓ 2 నిమిషాలు ముందు మొదలు పెడతారు వాళ్ళు. అది స్వతహాగానే మనకి కొంచెం తక్కువ, అంటే మనందరికీ ఇండియాకి బయట దేశాలకి, ఎస్పెషలీ నేనున్న కంట్రీస్కి, నేను అన్ని కంట్రీస్ చూసింది మెయిన్ డిఫరెన్స్ అంటే బిహేవియర్ పరంగా అయితే టైం సెన్స్ అండి. రెండోది మెయిన్ అదే అండి, అది మారితే కనుక చాలా మారిపోతాయి మనం. ఎందుకంటే మనం నిజంగానే టైం పంక్చువాలిటీ ఉంటే చాలా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకోటి వాళ్ళు డెవలప్డ్ ఎకానమీస్ కాబట్టి, అంటే కొంచెం రిచ్ కంట్రీస్ కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఉంటుందండి. అంటే వాళ్ళు పర్సనల్ లైఫ్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అది కూడా కొంచెం మన దగ్గర మారితే బాగుంటుంది. పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ, కానీ ఆ లగ్జరీ మనకి ఇంకా లేదు, ఎందుకంటే మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగా. మూవీ ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే అండి, చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా, మూవీలో ఒక చిన్న రోల్లో కనిపించినా, లేదంటే ఆన్ స్క్రీన్ ఏదో టీవీ న్యూస్లో కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎక్కడ కనిపించినా కూడా అక్కడెక్కడ నేనే ఉన్నా, అక్కడ నేనే ఉన్నాను, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, అంటే ప్రతి ఒక్కరికి అది ఒక కళ అన్నమాట. సో చాలా మందికి ఉంది ఇండస్ట్రీలోకి రావాలి, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలని. అంటే ఇప్పుడు అమ్మాయిలు వస్తా అన్న కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తా అంటే మీకు సపోర్ట్ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? వీలైతే ఒక డిగ్రీ తెచ్చుకోండి. ఇది నేను చాలామందికి ఈ మధ్య చెప్పాను. నాకు పర్సనల్గా కొంతమంది అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో ఇలా ఈ క్వశ్చన్తో. వీలైతే ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోండి, ఏదో ఒకటి. నేను ఇందాక చెప్పినట్టు ఒక 4-5 ఇయర్స్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలిగే అంత సేవింగ్స్ ఉంటే బెటర్. సేవింగ్స్ లేకపోతే ఎలాగో అలా మీ అన్నయ్య ద్వారానో, అక్క ద్వారానో, మదర్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో ఓ 4-5 ఏళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసుకోగలిగే ఒక సిస్టమ్ ఉంటే రావడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగాలంటే అందులో అంటే ఇండస్ట్రీలో మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి ఖచ్చితంగా అని అంటూ ఉంటారు కదా, ఉండాలి. అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుందండి డెఫినెట్గా. అది ఈ ఇండస్ట్రీ కాదు, ఎక్కడన్నా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి జాబ్ కావాలన్నా రెఫరెన్స్ అడుగుతారు. ఎంట్రీ పాయింట్కి చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళు రేపు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న లిటిల్ హార్ట్స్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను చాలా వాడుతున్నా. బికాజ్ ఆ మౌలి అనే అబ్బాయి హీరో, అతను అంటే నేను అతనికి ఇన్స్టాగ్రామ్ డేస్ నుంచే చాలా పెద్ద ఫ్యాన్. అతను కాంటెంట్స్ రీల్స్ క్రియేట్ చేసేవాడు, కామెడీ కాంటెంట్ చేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా చాలా ఫాలోవర్స్ పెంచుకుని సిరీస్ చేశాడు 90s అని. తర్వాత ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు, అండ్ అది బ్లాక్ బస్టర్ కదా.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆయన ఎగ్జాంపులే తీసుకోండి, అంటే నన్ను పక్కన పెట్టండి. అవునవును. ఒక కాంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ పెంచుకుని క్రేజ్ పెంచుకుని సిరీస్ చేసి ఓటీటీ, ఇప్పుడు ఒక సినిమా చేసి ఆ సినిమా పెద్ద సినిమాలతో రిలీజ్ చేసి శివకార్తికేయన్తో సినిమా, అనుష్కతో సినిమా. ఓకే. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ దట్ మనకేం అవసరం లేదండి. నేను అంటే నా ఎగ్జాంపుల్ పక్కన పెట్టిన, అదే ఇప్పుడు నేను అట్లీస్ట్ కొంచెం చదువుకుని కొంచెం వర్క్ చేసి సేవ్ చేసుకుని వచ్చా. సో నన్ను పక్కన పెట్టండి, ఇప్పుడు అతను యంగ్ ఏజ్లోనే కాంటెంట్ క్రియేట్ చేసి చాలా సంపాదించి వచ్చాడు కదా. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. సో పేర్లు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే అది ఎక్స్ట్రా హెల్ప్ అవుతుంది, ఇది ఎవరైనా చెప్తారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మౌలి. చాలా మంది డైరెక్టర్స్ మీ దగ్గరికి రావడం, కలవడం, స్టోరీస్ చెప్పడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అంటే ఎటువంటి స్టోరీస్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను నిజంగానే అన్ని రకాల స్టోరీస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అంటే ఇప్పుడు ఒక కొత్త హీరోగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను ఏదో ఒక 10 మందిని కొట్టి వాళ్ళ గాల్లో ఎగరడం అది నేను చేయలేను, ఎందుకంటే అది ఆడియన్స్ నమ్మరు కూడా, దానికి ఒక స్టార్డమ్ కావాలి. సిస్టమ్కి ఎదురెళ్ళే కథలు కొత్త హీరోలు ఎక్కువ చేయలేరండి న్యాచురల్గా. ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీస్ ఇలాంటివి ఎక్కువ ఈజీగా చేయొచ్చు కొత్త హీరోలు. బట్ అది పక్కన పెడితే నాకు యాక్చువల్లీ మాస్ సినిమాలు చాలా ఇష్టం, రూరల్ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం అసలు. సో పాయింట్ ఏంటంటే నాకు మంచి కథ ఏదొచ్చినా నేను చేస్తా అండి, ఏ జానర్ అయినా నేను చేస్తా. అది కథ విన్నప్పుడు నాకు బాగా అనిపిస్తే నేను చేసేస్తా. ఓకే. లేకపోతే నేనున్న బడ్జెట్ రేంజ్కి అది వర్కౌట్ అవ్వాలి. ఒక కొత్త హీరోకి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ పెడితే రిస్క్ అలా. సో ఆ క్యాల్కులేషన్లో ఆ కథ ఫిట్ అవ్వాలి. సో అది నేను చూసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉండే కథ అంటే నేనే వద్దని చెప్పేస్తాను. ఎందుకు? అది చాలా రిస్క్ అండి, ప్రొడ్యూసర్కి చాలా రిస్క్. ఓకే. యా. సో మీకు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బ్రాకెట్ ఉంటుంది, బియాండ్ దట్ పెడితే ప్రొడ్యూసర్ చాలా రిస్క్. సో ఆ రిస్క్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఒకప్పుడు ఆ రిస్క్ చేయడం కరెక్ట్ కాదండి. ప్రొడ్యూసర్ ఫస్ట్ సేఫ్ ఉంటేనే సినిమా ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంచి కథ, కొత్త హీరోకి ఒక బడ్జెట్ అనే రేంజ్ ఒకటి ఉంటుందండి, ఆ రేంజ్లో ఆ కథ ఫిట్ అవ్వాలి, అదొకటి నేను చూసుకుంటా. జానర్ ఏదైనా పర్వాలేదు, ఇది నా థింకింగ్. నాకు ఇష్టమైనవి ఏంటంటే నాకు రూరల్ స్టోరీస్ చాలా ఇష్టం, విలేజ్ బేస్డ్ స్టోరీస్ చాలా ఇష్టం, లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. హీరో చాలా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ పట్టుకుని ఎదిగే స్టోరీస్, అలాంటివి కొన్ని. లక్కీ భాస్కర్, స్కామ్ అని ఒక సిరీస్ ఉంటుంది, అలాంటివి అవి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం కామెడీ సినిమాలు చాలా ఇష్టం, లైక్ టిల్లు, జాతిరత్నాలు ఇలాంటివి నేను 100 times. పాత రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అండ్ నాని గారివి కొన్ని రామ్ కామ్స్ ఉంటాయి, అదే అలా మొదలైంది, భలే భలే మగాడు ఇలాంటివి. సో అవి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఎస్, దట్ ఈస్ మై. అంటే ఇప్పుడు కొన్ని పాత్రలు ఉంటాయి చూడండి. రీసెంట్గా కుబేరా మూవీలో ధనుష్ క్యారెక్టర్ చూసినాం కదా, అసలు చాలా అంటే చాలా స్టార్ హీరో అతను, అది చేయడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. అట్లాంటి క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే, అంటే కథ మీకు నచ్చి అట్లాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వస్తే ఒప్పుకుంటారా? హ్యాపీగా అండి, ఎందుకంటే నాకు పర్ఫామ్ చేయడం చాలా ఇష్టము. నేను ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక అన్నారు కదా ఎలాంటివి అంటే, నేను కొంచెం ఎంతో కొంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేవి చేద్దామని అనుకుంటున్నా, నా ప్రిఫరెన్స్. ఎందుకంటే ఫార్చునేట్లీ 8 వసంతాల్లో కూడా నాకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో అది ధనుష్ లాంటివి వస్తే 2 years అన్నీ పక్కన పెట్టి అదే చేస్తాను. యా, ఇంకా వేరే థాట్ ఏమి ఉండదు. యా, స్టార్ యాక్టర్ అవ్వాలనేది నా ఎయిమ్ అండి. అంటే స్టార్ యాక్టర్లో యాక్టర్ కూడా ఉంది కదా, స్టార్ కూడా ఉంది కదా. సో ధనుష్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టార్ యాక్టర్. అతను పెద్ద స్టార్, అతను చాలా పెద్ద యాక్టర్ కూడా. ఇప్పుడు మధురం షార్ట్ ఫిలింలో హీరోయిన్ ఉన్నారు కదండి, చాందిని చౌదరి, రైట్? తనే కదా? అవునవును. అంటే మీ మూవీ చూసిన తర్వాత, అంటే మీరు ఆ షార్ట్ ఫిలిం తీసిన తర్వాత మీరు ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారా? టచ్లో ఉంటా అండి. ఈ మధ్య కొంచెం చాలా రోజులైంది మాట్లాడి. బట్ అంటే ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మీకు కాల్ చేయడం కానివ్వండి, మెసేజ్ అట్లీస్ట్? మూవీ చూశాక ఐ థింక్ తను చూడలేదేమో, ఎందుకంటే నేను మూవీ బట్ ట్రైలర్ అప్పుడు మాట్లాడింది. అంటే ఇప్పుడు మీకు ఈ 8 వసంతాలు మూవీ హీరోయిన్తో అంటే కంఫర్ట్ అనిపించిందా,
లేకపోతే అప్పుడు మధురం షార్ట్ ఫిలింలో హీరోయిన్ చాందిని చౌదరితో కంఫర్ట్ అనిపించిందా? ఇది చాలా నిజంగా చాలా టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ ఏం లేదండి. మీరు అన్ని చాలా తెలివిగా చెప్తున్నారు. మీరు మొత్తం అసలు ఇంకా నేను మీరు ఈజీగా చెప్పొచ్చు నేను ఇప్పుడు చెప్పాలనుకుంటే. ఏం చెప్పినా మీరు డిప్లొమాటిక్ అనే నేను ఏమనను. ఇద్దరితోనూ కంఫర్ట్ అనిపించింది నిజంగా. పోనీ ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉన్నారు? చాందిని చౌదరియా లేకపోతే ఎవరు అందంగా ఉన్నారు అనేది అది ఇద్దరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అందం. అంటే మీ మిస్సెస్? వీళ్ళిద్దరి కంటే 100 టైమ్స్. అదే సో మీకు కరెక్ట్ ఆన్సర్ అవునవును కరెక్టే. లేకపోతే సి తను లైక్ చాందిని చౌదరి నా ఫస్ట్ హీరోయిన్ కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడూ ఉంటుంది. అంటే యూట్యూబ్ అయినా ఫస్ట్ హీరోయిన్ అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే తనే గుర్తొస్తుంది. సో సాఫ్ట్ కార్నర్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ మిస్సెస్కి ఎప్పుడన్నా అంటే మీతోనే చెప్పిరా అండి? అంటే అమ్మో మూవీ ఇండస్ట్రీకి వెళ్తున్నావు, రకరకాల కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి, అక్కడ మొత్తం వేరే ఉంటుంది, మరి ఇప్పుడు నీకు కూడా కొంచెం స్టార్డమ్ వస్తుంది అని ఎవరికైనా అన్నారా ఎప్పుడైనా మీతోని? తనకి ఒక ఐడియా ఉందండి సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంది. తను ఒక లాయర్ అనమాట. లేకపోతే ఏంటంటే నేను ఆమెకు ఒక ప్రామిస్ చేశాను అండి. సో ఏంటంటే అది నిలబెట్టుకుంటాను. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే, ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వకపోతే అంటే సక్సెస్ అవ్వకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళను. ఓకే, బ్రేక్ తీసుకుంటా, వేరే ఏదో ఒకటి చేసుకుంటా, జాబ్ బిజినెస్ ఏదో ఒకటి. అంటే ఒక 6 months 1 year బ్రేక్ తీసుకుంటా. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా మీరు? లేదండి, ఇప్పుడు ఫుల్ టైం ఫిలిమ్సే. 8 వసంతాలు అప్పుడే నేను జాబ్ మానేశాను. ఓకే. సో పాయింట్ ఏంటంటే అందుకే నా వైఫ్ అందనమాట. ఎందుకంటే చాలామందికనే కాదండి, మనం నిజంగా ఫిలిమ్స్లో మనం సక్సెస్ అవ్వకపోతే సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతాం. ఆ స్ట్రగుల్ వల్ల మనం చాలా కోల్పోతాము. సో చాలామంది డార్క్ ఫేజెస్లోకి వెళ్తారు. అది అందరికీ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ వాళ్ళకు కూడా మధ్యలో సడన్గా ఏమి వర్కౌట్ అవ్వక ఒక లో ఫేజ్ వస్తుంది కదా. సో పాయింట్ ఏంటంటే నేను అదే ప్రామిస్ చేశాను తనకి, 80% ఎప్పుడు డిప్రెషన్లోకి అయితే వెళ్ళను, ఆ గ్యారంటీ నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నేను డిప్రెషన్లోకి వెళ్తే తన ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడే నాకు ఆ ఎక్స్ట్రా పుష్ వచ్చింది. సో తన నమ్మకం కూడా అదే, ఓకే వీడు డిస్టర్బ్ అవుతాడు లేదా అప్సెట్ అవుతాడు థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే, కానీ అలా పూర్తి నెగిటివిటీలోకి వెళ్ళడు అనే నమ్మకం తనకి ఉంది. ఎందుకంటే ఆ నమ్మకం నేను ఇచ్చా కాబట్టి.